హాయ్ అండి, మా ఇంటి వంటకి స్వాగతం అండి. ఈరోజు ఏంటంటే కనుక చికెన్ జీడిపప్పు మనం రైస్లో కలుపుకుంటాం అనమాట. ఫ్రై కాకుండా కూర కాకుండా మజ్జిగం చేసుకుంటే ఇలాగా. ఇప్పుడు ముందుగా అయితే 2-3 నిమిషాలు ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో అయితే 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కునే వేసుకోవాలి. అలాగే కరివేపాకు, పుదీనా, అరకప్పు జీడిపప్పులు నానబెట్టుకోవాలి. ఇది గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో 2 ఉల్లిపాయలు సన్నంగా తరుక్కునేవి కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా తరుక్కుంటే కనుక చికెన్ మొక్కలు బాగా గ్రేవీ కింద పడుతుంది అన్నమాట. వంట రాలేని వాళ్ళు కూడా వంట చాలా ఈజీగా చేయవచ్చు అన్నమాట. ఒక చెంచాడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ ఒకటి పచ్చి వేసుకోవాలి. నేను చిన్నగా కూడా మీడియం సైజు బాగా కలిపేసుకున్నాం కాబట్టి 2 నిమిషాలు మూత పెట్టుకుంటే వాటర్ అన్నది వస్తుంది దీంట్లోకి. కూర వాటర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. అలాగే గరం మసాలా ఓ 2 నిమిషాలు కలిపేసుకుని ఉంచుకొని అవ్వాలి. మాడుకోకుండా ఉల్లిపాయలు బాగా బ్రౌన్ రాకుండా జీడిపప్పు చికెను ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు బాగా మనం గరం మసాలా ఉప్పు వేసి కలుపుకున్నాం కదా, పెట్టుకోవాలి. కొంచెంసేపు ఉడికిన తర్వాత పసుపు వేసుకోవాలి. మనకి రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేనైతే 2 చెంచాలు కారం వేస్తున్నాను. ఇందులో వాటర్ టమాటా వేయకుండా అయితే చేస్తున్నాను కూర. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 2 చెంచాలు కానీ 1 చెంచా కానీ పెరిగేసుకోవాలి. గడ్డ పెరుగు అయితే 1 చెంచా చాలు. నేను అయితే కొంచెం నీళ్ళగా ఉన్నది కాబట్టి 2 చెంచాలు తగ్గేసాను. ఇప్పుడు చిన్న మంట మీద మూత పెట్టేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత అప్పుడే మంచిగా వస్తుంది చికెన్ అన్నది. చూసారు కదా గ్రేవీ కింద ఎలాగున్నదో. ఇప్పుడు చిన్న మంట మీద అయితే ఉంచేసుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు 10 నిమిషాలు అయింది కాబట్టి చిన్న మంట మీద కాబట్టి మాడలేదు. పెద్ద మంట మీద పెడితే కనుక కంపల్సరీగా మాడిపోతుంది. ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇంకోటి మొత్తానికి అయితే కూర అయిపోయింది. నేనైతే లాస్ట్ని కొత్తిమీర వేస్తుంది అన్నమాట. చాలా బాగా వచ్చింది కూర అయితే. చాలా టేస్టీగా కూడా ఉన్నది. అలాగే జీడిపప్పు చికెను ఇలాగ దగ్గరికి చేసుకోవాలి. ఫ్రై కాకుండా కూర కాకుండా దగ్గరికి మాట మీడియం. ఇప్పుడు అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి. ఎవరైనా ఈ చికెన్ కర్రీ రాలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.